హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి జొన్న రొట్టె అనమాట. కారంతో కాలుస్తున్నాం. కారం బెల్లం వేసి జొన్న రొట్టె ఎలా కాల్చాలో చూపిస్తున్నాను అనమాట. కారం తీపి జొన్న రొట్టె చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి అనమాట, శనగబేడలు ఇలా నానబెట్టేసుకోవాలి. జొన్న పిండి తీసుకున్నాం కదా 2 కప్స్, మొత్తం శనగబేడలు నానబెట్టేసుకోవాలి. ఇలాగా ఒక 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇలా బెల్లం మనం తీపి ఎంత తినగలుగుతామో అంత తీపికి సరిపడా బెల్లం ఇలా నానబెట్టేసుకోవాలన్నమాట. బెల్లం అంతా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టి రోట్లో దంచుకుందాం పచ్చాగా. సాల్ట్ కావాలి దీనికి. చూపిస్తే కలిపే విధానం ఎలా కలపాలని. చూడండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ పచ్చాగా ఇలా దంచుకున్నాం కదా, కొంచెం ఒక్కలుగా ఇలా దంచుకోవాలన్నమాట. పచ్చి శనగబేళ్ళన్నీ ఇందులో నానబెట్టినటన్నీ మొత్తం వేయాలా ఇందులో. చూడండి, మొత్తం ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనము బెల్లం వచ్చేసి నానబెట్టేసుకున్నాం కదా ఫస్ట్, అది బెల్లం నీళ్ళు నానబెట్టేసుకున్నాం కదా, బెల్లం దంచి వాటర్ పోసుకొని కొన్ని, అది ఇప్పుడు మనము కాపీ గంటతో ఒరగొట్టు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కడన్నా రాళ్ళు అట్లా ఉంటాయి కాబట్టి వడగొట్టేసుకోవాలి పూర్తిగా. చూడండి, నేను చూపించే విధంగా చేయండి. కారం జొన్న తీపి రొట్టె సూపర్గా ఉంటుందన్నమాట కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేయండి. ఇవి మనం కాల్చి పెట్టేసుకుంటే రోజు తినొచ్చు అనమాట, ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు. అందుకు బాగుంటుంది టేస్ట్. చూడండి, అవి బెల్లం నీళ్ళు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. సరిపడా మనం జొన్న పిండి కలుపుకుంటూ చూసుకొని వేసుకోవాలన్నమాట మన తీపికి. మొత్తం అన్నీ కలిపేసుకొని, మొత్తం బెల్లం నీళ్ళు చూడండి ఇంకా పడతాయి అన్నమాట. కొంచెము తీపికి మనము తీయగా, కారంగా, ఉప్పగా అన్నీ ఉంటేనే అది రొట్టె బాగుంటుంది తినడానికి. జీలకర్ర వేసుకున్న వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు. మేము జీలకర్ర వేస్తే తిన్నాం కాబట్టి అవాయిడ్ చేసామన్నమాట. జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇందులో. జీలకర్ర, పచ్చికరపాకు కూడా వేసుకోవచ్చు. మేము అవి తిన్నాం కాబట్టి వేసుకోలేదు. అంతా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక క్లాత్ తీసుకుందాము. అలాగే పూరీలు రుద్దే బండ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. ఒక క్లాత్ దాని మీద ఇలా పర్చేసుకోవాలన్నమాట. మనం రొట్టె ఒత్తుకోవాలి కాబట్టి. చూడండి, మొత్తం ఈ విధంగా కలుపుకున్నాం అనమాట. పిండి అన్నీ ఇట్లా వంటలు చేసి పెట్టేసుకోవాలా. అంతా రొట్టె అంతా ఈ విధంగా రొట్టె ఒత్తడం చూడండి, మొత్తం అంతా రొట్టె ఒత్తేసుకోవాలన్నమాట. అంతా చూడండి, నేను చూపించే విధంగా మొత్తం ఇలా వేలుతో స్ప్రెడ్ చేసేసుకోండి. రొట్టెలాగా పతలాగా ఇలా పెనం వచ్చేసి హీట్ చేసుకోవాలి. రొట్టె పెనం అని ఉంటుందన్నమాట అది. చూడండి, మొత్తం ఇలా నీట్గా రౌండ్గా ఒత్తేసుకోవాలి. శనగబేళ్ళు, కారం పొడి చాలా సూపర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా తింటే కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. బలం కూడా జొన్న పిండి మనకు బెల్లం నీళ్ళు అన్నీ కలుస్తున్నాయి కాబట్టి బెల్లం అన్నీ పోషకాలు ఉంటాయి శనగబేళ్ళల్లో. అందుకు మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేడెక్కిన పెనం మీద మనం బాగా ఒత్తేసుకున్న రొట్టెను వచ్చేసి దీని మీద వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బాగా కాగాలి. మనం పాట తిప్పుకోవాలంటే కొంచెం మనం వేసిన సైడ్ అంతా కాలితే రొట్టె ఈజీగా లేస్తుంది అని. పూర్తి కాలింత వరకు ఉండొద్దు, కొంచెం అంటే ఒక్క రవ్వ కాలాలి. రొట్టె తిరిగేమైనా కాలితే సరిపోతుంది అనమాట. లేకపోతే కొంచెం రొట్టె అనేది వేరేగా పడుతుంది. చూడండి, పర్ఫెక్ట్గా ఇలా తిప్పాలి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం కొంచెం పైనుంచి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల బాగుంటుంది అనమాట. రొట్టె సూపర్గా టేస్టీగా ఎమ్మిగా కాలుతుంది. పచ్చి వాసన లేకుండా పోతుంది అనమాట. పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనము. చూడండి, ఇలా మొత్తం అన్నీ ఇదే విధంగా కాల్చుకున్నాం అనమాట. మొత్తం రొట్టెలన్నీ చూడండి, మొత్తం ఈ రొట్టెలన్నీ ఇలానే కాల్చుకోవాలి నేను చూపించే విధంగా. ఒకసారి ట్రై చేయండి, రొట్టెలు బాగుంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మన రెసిపీ వచ్చేసి 10 మందికి రీచ్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ కొట్టండి అబ్బా. లైక్ ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారా లేదా అని తెలియాలన్నా కూడా నాకు లైక్ చాలా ఇంపార్టెంట్. మీలో ఎంతమంది ఇలా జొన్న రొట్టె తిన్నారో కామెంట్ చేయండి. ఇలా కారం తీపి జొన్న రొట్టె ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. నాకు ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. చూడండి, అన్నీ ఈ విధంగా కాల్చుకుందాం పర్ఫెక్ట్గా. శనగబేడలు అన్నీ బాగా కాగాయి కదా, తింటుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. బాగా టేస్టీగా ఉంటుంది. అక్కడక్కడ కారము తీపి అన్నీ తగులుతుంటాయి అన్నమాట. చూడండి, అన్నీ ఇదే విధంగా కాల్చేసుకున్నాం అనమాట.
వావ్! చూస్తుంటేనే కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! ఇంకెందుకు ఆలస్యం అన్నీ ఇలా ఆరబెట్టేసేసుకుంటే మనం రోజు ఇంట్లో టైంపాస్ టీవీ చూస్తున్నప్పుడు కానీ ఖాళీగా ఉన్నప్పుడు కానీ తినొచ్చు అనమాట. అన్నీ ఇలా డబ్బాకి సేవ్ చేసుకుంటే 2 డేస్ 3 డేస్ ఈజీగా ఉంటాయి. చూడండి వావ్! తింటుంటే సూపర్‌గా ఉన్నాయి కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారు కదా! వెంటనే జొన్న పిండి ఉంటే మీ ఇంట్లో బెల్లం, జొన్న పిండి ఇవన్నీ ట్రై చేయండి. కారం, తీపి జొన్న పిండి రొట్టెను. ఇది హెల్దీ అనమాట మనకి. అప్పుడు జొన్న పిండి తినే మన పెద్దవాళ్ళు లోగడ మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు బలంగా ఉన్నారనమాట. అందుకనే మనం కూడా ఇప్పుడు ఇలా అలానే ట్రై చేయాలన్నమాట. అవి తింటుంటేనే హెల్తీగా ఉంటారు మనం కూడా. చూడండి, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిరెడ్డి 7 ఛానల్కి ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.